ఉండేదండి. హ్మ్. వీళ్ళందరూ కూడా పొలిటీషియన్స్. ఫీల్డ్ లెవెల్‌లో ఉన్నటువంటి ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఎమ్మెల్యేలో, ఎంపీలో వీళ్ళు. ఓ 10 మంది ఉండేవాళ్ళట. వీళ్ళతో ఆయన రోజు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాక వీళ్ళతో ఓపెన్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారట. ఈ అంశం మీద మనం ఇట్లా స్పందించింది బావుంది. ఈ అంశం మీద ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. ఏదో పబ్లిక్‌లో తిరుగుతుంటారాళ్ళు. మేబీ నన్నడిగితే నిమ్మల రామానాయుడు లాంటోళ్ళు అనుకోవచ్చు. అవును. జనంతో మమేకమై ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళిచ్చే ఫీడ్‌బ్యాక్ నోట్ చేసుకొని, మనం ఏ స్టాండ్ తీసుకుంటే బెటర్ అన్నది అందరూ కలిసి అనుకునేవాళ్ళట. దానికి అలాగ పొద్దున అనుకున్నాక 9:10కి ఆ విషయం వాళ్ళ అధికార ప్రతినిధులకి వెళ్తది. వాళ్ళు ఆ రిలేటెడ్‌గా అధికార ప్రతినిధులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ప్లాన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా జరగట్లేదట. ఒక 10 మంది 5గురో, 6గురో, 10 మందో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేకపోతే గనక ఇక్కడ ఉన్నటువంటి పనుల్ని దాన్ని ఏమంటారు మీడియేటర్ అందామా, కన్సల్టెంట్లు అందామా, కేంద్రంతో రాష్ట్రం మధ్యన సమన్వయాలు చేసి పెట్టేవాళ్ళు ఓ 10 మంది దాకా ఉన్నారట. వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటే అదే ఇప్పుడు ఐప్యాక్ బదులు వీళ్ళదేదో ప్యాక్ ఉంది కదా, రాబిన్ శర్మ వాళ్ళు ఆ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పిందే సోషల్ మీడియాలో అమలు చేయాలి, వాళ్ళు చెప్పిందే ఇచ్చేయాలి. వాళ్ళు ఏంటంటే జనంలో నుంచి వచ్చిన వాళ్ళు కదా, ధనంలో నుంచి వచ్చిన వాళ్ళు లేదా ధన కార్యక్రమాలు చూసుకునేటటువంటి వాళ్ళు. అలా కాదని వాళ్ళకి బాబు గారికి కానీ